ఆటంకం కలగదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేయడం జరిగింది. ఎస్, ఏదో నిన్న మనం చెప్పినాం కదా, కొండాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 59 పైన అది అక్రమంగా ఉందని చెప్పేసి అప్పట్లో కవర్ చేసింది మహాపత్రిక. దానికి స్పందించారు. అయితే అది మీద చేసిరు, లోపల మాత్రం పనులను ప్రారంభించారని చెప్పేసి నిన్న కూడా కథనం ప్రసారం చేసింది. అయితే మహాకథనానికి మరోసారి స్పందన రావడం జరిగింది. అక్రమార్కులకు అనుసంధానంలోనే రెవెన్యూ అధికారులు నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని రెవెన్యూ అధికారుల నుండి ఏ లెటర్ రాలేదు. గతంలో జారీ చేసిన అనుమతులు రద్దు చేస్తాం, ఏసీపీ హబీబ్ మునిసా. చూద్దాం ఒకసారి. కొండాపూర్ సర్వే నెంబర్ 60లోని భూమిని చూపించి ప్రభుత్వ సర్వే నెంబర్ 59లో అక్రమంగా బహుళంతస్తుల నిర్మాణాలను సాగిస్తున్న రియల్ మాఫియాపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. రెవెన్యూ అధికారుల బరితెగింపు అనే కథనాన్ని మహాపత్రిక శుక్రవారం ప్రధాన శీర్షికగా ప్రచురించింది. అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందంగా 5 కోట్ల రూపాయల విలువైన 223.1 స్క్వేర్ మీటర్ల ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుందని మే 11 నుండి మహాపత్రిక అక్షర పోవడం చేస్తూ ఉంది. ఆనాడు స్పందించిన రెవెన్యూ అధికారులు హడావిడిగా సర్వే చేయించి ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ భూమిని బోర్డు పాతారు అక్కడి అధికారులు. కానీ భవనం చుట్టూ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇదే అదునుగా భావించిన రియల్ మాఫియా లోపల బయట పనులను యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉంది. ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టారు, ఆ బోర్డును తొలగించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై మతలబ్ ఏంటి? కబ్జా చేసి నిర్మాణాలు సాగిస్తున్న అక్రమార్కులపై ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడానికి కారణం ఏంటి? అలాగే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ నుండి జారీ చేసిన అనుమతులు రద్దు చేయడానికి లెటర్ రాస్తామని తెలిపిన రెవెన్యూ అధికారులు మాటలకే ప్రజలను తప్పుదో పట్టించేందుకే ఆడుతున్న డ్రామానా అంటూ అక్రమార్కులు భారీ మొత్తంలో ముడుపులు ముట్ట చెప్పడంతోనే నేటికి లెటర్ రాయలేదనే విషయం టౌన్ ప్లానింగ్ అధికారుల మాటలను బట్టి తేటతెల్లమైంది. టౌన్ ప్లానింగ్ ఏసీపీ హబీబ్ మునిసా మహాప్రతినిధితో మాట్లాడుతూ సర్వే నెంబర్ 60ని చూపించి నిర్మాణ అనుమతులు పొందారు కాబట్టి గతంలో జారీ చేసిన నిర్మాణ అనుమతులు రద్దు చేస్తామన్నారు. అలాగే బిల్డింగ్ కూల్చివేతపై ఉన్నతాధికారులు చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరొకసారి మహాకథనానికి స్పందన వచ్చింది. ఏసీపీ స్పందించారు, హబీబ్ మునిసా స్పందించి దాని సంగతి ఏందో చూస్తామని చెప్పడం జరిగింది. సో బిల్డింగ్ కూల్చివేతపై కూడా అధికారులతో చర్చలు చేసి ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మహాపత్రిక, ఇది మరొక విజయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్నో రకాలుగా రియల్ మాఫియా చేతుల్లో నలిగిపోతున్నటువంటి సామాన్య ప్రజలని గాథను వెలికి తీసింది, బయట పెట్టింది మహాపత్రిక. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతూ వాళ్ళు చేసేటువంటి అన్యాయాలను ఎదిరించింది మహాపత్రిక. సో మహాపత్రికకు మరొకసారి రెస్పాండ్ వచ్చింది. ఏసీపీ దీనిపైన ఏదైతే కొండాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 59 ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చూద్దాం, అది వెంటనే స్పందించి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. జెడ్పీటీసీ టు సీఎం ప్రజాప్రతినిధిగా రేవంత్ రెడ్డి ప్రస్థానం ప్రారంభించి నేటితో 20 ఏళ్ళు. శూన్యం నుంచి శిఖరం వరకు రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీ. నేడు మిడ్జిల్కు జననాయకుడు, కృతజ్ఞత సభ. రాజకీయ రంగం ఒక దుర్ఘటనమైన వైకుంఠపాలి. పాచికలు వేసేవాడు నేర్పరి కావాలి. అడ్డంకులు ఎదురైనప్పుడు అధిగమించే ధైర్యం ఉండాలి. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం నుంచి ఒక సామాన్య జెడ్పీటీసీగా రాజకీయ అరగటం చేసిన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే జననేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రయాణం కాదు, ఆత్మవిశ్వాసానికి, అచంచల దీక్షకు, నిరంతర పోరాటానికి నిలవత్తు నిదర్శనం. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీగా బాధ్యతలు చేపట్టిన నాడే ఆయన తన అంతరంగికులతో ఒక మాట అన్నారట. నేను ఒకరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను అని. విన్నవారు అప్పుడు దాన్ని ఒక అతిశక్తిగా, అతి సామాన్యమైన రాజకీయ ఆశయంగా కొట్టిపారేశారు. కానీ కాలగర్భంలో దాగి ఉన్న ఆ మాట నేడు అక్షరాల నిజమైంది. ఆయన గమ్యం వైపు వేసిన ప్రతి అడుగు ఒక వ్యూహం, ప్రతి పలకరింపు ఒక బాధ్యత.
అలుపెరగని పోరాట యోధుడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచి ఆపై టీడీపీలో చేరి కొడంగల్ గడ్డపై నుంచి తన రాజకీయ ముద్రను బలంగా వేసిన రేవంత్ రెడ్డి గమనం అంత సులభం కాదు. 2009 నుండి 2018 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమ సెగలు, ఉమ్మడి రాష్ట్ర విభజన కల్లోలం, ఇలా ప్రతి మలుపులోనూ ఆయన తనదైన శైలిలో దూసుకెళ్లారు. రాజకీయాల్లో గడ్డుకాలం ఎదురైనప్పుడు నైతికతను వీడకుండా కేసీఆర్ సర్కార్ అవినీతిపై సింహంలా ఒంటరి పోరాటం చేసిన దిశాలి ఆయన. జైలు గడపలు తొక్కిన ఆశయాలు మాత్రం చెక్కు చెదరలేదు. రాజకీయాల్లో నాయకుల పార్టీలు మారడం సహజం, కానీ పార్టీలు మారిన సంస్కారాన్ని, కృతజ్ఞతను వదలని వ్యక్తిత్వం రేవంత్ రెడ్డి సొంతం. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన వ్యవహరించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఏనాడు తనను తీర్చిదిద్దిన గురువును పార్టీని విమర్శించని ఆయన రాజకీయ విజ్ఞత ఆయన వ్యక్తిత్వంలోని పరిణితికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రజాపాలకుడిగా ప్రగతి ప్రధాన నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ఒక పాలకుడిగానే కాకుండా ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించే ప్రజా హృదయ చక్రవర్తిగా నిలుస్తున్నారు. చెప్పిన మాటను నిలబెట్టుకోవడం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం, అభివృద్ధికి చిత్తశుద్ధితో అడుగులు వేయడం ఆయన పంత. ఏది దక్కినా అది శ్రమకు ప్రతిఫలం, ఏది జరిగినా అది ప్రజల ఆశీర్వాదం అని నమ్మే రేవంత్ రెడ్డి ప్రయాణం రేపటి తరం రాజకీయ నాయకులకు ఒక దిక్సూచి. పాలమూరు బిడ్డగా మొదలై నేడు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తున్న ఈ ప్రజాపాలకుడి ప్రస్థానం ఇంకా ఎన్నో అద్భుత ఘట్టాలకు సాక్షిభూతం కానుంది. నేడు మిర్చిల్లో కృతజ్ఞత సభ ప్రజాప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి నేటితో 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జెడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిర్చిల్లో కృతజ్ఞత సభను సీఎం నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఆత్మీయులతో ముచ్చరించనున్నారు. బహిరంగ సభలో పాల్గొంటారు. ఏదైతే తనకు రాజకీయ జన్మనిచ్చినటువంటి గడ్డ ఏతుందో మిర్చిల్ తనకు రాజకీయంగా అది తొలిమిట అని చెప్పుకోవాలి. జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని మిర్చిల్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి తనను జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపించడం జరిగింది. సో అప్పుడు మొదలైంది తన ప్రస్థానం. అందుకోసమే ఈరోజు ఆ మిర్చిల్ ప్రజలకు కృతజ్ఞత భావంగా ఈరోజు అక్కడ శంకుస్థాపన పనులు చేయబోతున్నాడు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన రిబ్బన్ కటింగ్ చేస్తూనే ఈరోజు అక్కడ సభ కూడా పెట్టబోతున్నాడు. ఆ ప్రజలని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రయాణం ప్రస్థానం జెడ్పీటీసీగా మొదలుపెట్టి ఎమ్మెల్సీగా